మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో యోనాతాను తన తండ్రి అయిన సౌలునకు ఒక గొప్ప విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడు. తండ్రి, ఒకానొక దినమున ఏ దావీదునైతే నీవిప్పుడు చంపాలి అని ప్రయత్నము చేయుచున్నావో, ఒకానొక దినమున ఆ దావీదు మనందరి పక్షమున గొల్లియాతు అనే భయంకరమైన ఆ ఫిలిస్తీనుతో పోరాడి మనందరినీ రక్షించినాడు. ఆ రోజు మనమంతా ఎంతో సంతోషించినాము. అంత మాత్రమే కాదు, ఎన్నోసార్లు మన తరపున యుద్ధములు చేసి గెలిచినాడు దావీదు. ఏ రోజు నీ పక్షమున కానీ మన రాజ్యము పక్షమున కానీ ఏ పాపము చేయనివాడు దావీదు. ఎంతో నమ్మకంగా, ఎంతో విశ్వాసముతో నీకు సేవ చేసిన వాడు దావీదు. ఇలాంటి దావీదు వెనకాల నీవు పడుచున్నది. ఇలాంటి దావీదునా నువ్వు చంపాలి అని ఎన్ని ప్రయత్నములు చేస్తున్నావు తండ్రి. ఇది తప్పు, ఇది ఘోరమైన పాపమని యోనాతాను వేడుకున్నాడు, ఏడ్చినాడు. తన తండ్రి మనసు మార్చుటకు ప్రయత్నము చేసినాడు. అయితే సౌలు మాత్రము తను బ్రతికి ఉన్న దినములన్నీ కూడా దావీదును ఎలా చంపాలి అని, దావీదును ఎలా నాశనము చేయాలనే ప్రయత్నములే చేసి అపజయము పొందినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ గొప్ప పాఠము ద్వారా కొన్నిసార్లు మనము ఎంత మంచి చేసినా కొంతమంది మనుషులు మనకు చెడు చేయుటకు ప్రయత్నములు చేసేదరు. అయితే దేవుడు మన పక్షమున ఉన్నాడని మనము మర్చిపోకూడదు. ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకు తోడుగా ఉండగా, మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఏ శత్రువు కానీ, ఏ రోగము కానీ, మరి ఏదైనా సరే మనను ఎంత మాత్రము ముట్టలేవు, మనకు హాని చేయలేవు. కాబట్టి విశ్వాసముతో ప్రభుయందు ధైర్యము వహించి ముందుకు సాగుము. దావీదు వలె దేవుడు నిన్ను కాచి కాపాడి రక్షించును. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.